Dear friends and my dear students, NTSC ఎగ్జామ్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వెలువడింది. ఎన్టీఎస్సి సంబంధించి ఈ స్కాలర్షిప్ సంబంధించి చాలామందికి తెలిసే ఉంటుంది. 10వ తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా సరే ఈ పరీక్ష రాయొచ్చు. ఇది పాస్ అయితే దీంట్లో సెలెక్ట్ అయితే మనకి నెలకి ఇంటర్మీడియట్లో 1250 రూపాయలు, అలాగే డిగ్రీ పీజీల్లో మనకి 2000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. ఇంకా పై చదువులు చదివినట్లయితే యూజీసీ ద్వారా కూడా మనకి ఫర్ మంత్ ఇంత అమౌంట్ అని వస్తుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ఎన్టీఎస్సి కొరకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ స్కూల్ ద్వారా చదివేవారు ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో ఈ సంవత్సరం పరీక్ష రాయబోతున్నారో వారు కూడా రాయొచ్చు. దీనికి సంబంధించి 200 రూపీస్ పే చేయవలసి ఉంటుంది ఏపీ సిఎఫ్ఎంఎస్ ద్వారా. అలా అయితే దరఖాస్తులు ముందుగా మనం ఆన్లైన్ దరఖాస్తులు చేయవలసి ఉంటుంది మొత్తం అంతా కూడా. తదుపరి స్కూల్ నుంచి దాని యొక్క వివరాలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించి వెబ్సైట్ మనకి www.bscap.org అని ఉంది. అక్కడి నుంచి మనం అది లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్టీఎస్సి అని ఉంటుంది. ఎన్టీఎస్సి అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఆన్లైన్ సంబంధించి అప్లికేషన్, ఇది ఆన్లైన్ సంబంధించి ఇక్కడ స్కూలు మనకి సాధారణంగా స్కూల్ నుంచి ఇక్కడ స్కూల్ కోడ్ ఉంటుంది, దాని పాస్వర్డ్ ఉంటుంది. అక్కడ ఎవరైతే మనకి ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారో వారి ద్వారా ఇది జరుగుతుంది. కాబట్టి మీరు ఆయా స్కూల్ నుంచి ఇది అప్లై చేయడం మంచిది. ఇక్కడ అప్లికేషన్ 13వ తేదీ నుంచే మనకి అక్టోబర్ 13వ తేదీ నుంచే తీసుకుంటున్నారు. పేమెంట్ కూడా అప్పటి నుంచే మనకు తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ మాత్రం ఇచ్చారు అప్లికేషన్ అప్లై చేయడానికి. 6వ తేదీ నవంబర్ 6వ తేదీలోగా ఇది అప్లై చేయవలసి ఉంటుంది. ఎవరి ద్వారా? హెచ్ఎం గారి ద్వారా చేయవలసి ఉంటుంది. అలాగే ఫీ మాత్రం ఒక 3 రోజుల తేడాలో ఇచ్చారు. 9వ తేదీ కల్లా, నవంబర్ 9వ తేదీ కల్లా ఫీ 200 రూపీస్ మనం పే చేయవలసి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ప్రింటల్ నామినల్ రోల్స్ సంబంధించి అవన్నీ కూడా హెచ్ఎం గారు అధికారుల పరిధిలో ఉంటాయి. ఇక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్కాలర్షిప్ మనకి 2 లెవెల్స్ ఎగ్జామ్ ఉంటుంది. చాలామంది తెలిసే ఉండొచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ ఎగ్జాము, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2020-21కి సంబంధించి. ఇది మన డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ద్వారా కండక్ట్ చేయబడుతుంది. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్ విల్ బీ పెయిడ్ బై ది ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ వారు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముందే చెప్పాను కదా, ఇంటర్మీడియట్కి అయితే మన ఫస్ట్ సెకండ్ ఇయర్ 1250 రూపీస్ పర్ మంత్. అలాగే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, అలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ వరకు 2000 చేస్తారు. ఆ పైన చదివినట్లయితే యూజీసీ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో వారు రాసిన తర్వాత సెకండ్ కూడా ఉంటుంది. సెకండ్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ అయిపోయింది. ఫస్ట్ లెవెల్లో పాస్ అయిన తర్వాత సెకండ్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. దానిలో కూడా పాస్ అయితే మనకి స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో దానికి సంబంధించి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాయొచ్చు అన్నమాట. సరేనా? ఇది లెవెల్ సంబంధించి మీరు ఆయా స్కూల్ నుంచి దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది మంచి అవకాశం. ఎవరైతే 10వ తరగతి చదువుతున్నారో వారందరూ కూడా ఎన్టీఎస్సి ఎగ్జాము రాయొచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.